నాగేశ్వర్ గారు అంటే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కా తగలాలి అంటే కేటీఆర్ అన్న దాంట్లో కానీ కేటీఆర్ ప్రచారంలో కానీ ప్రధానంగా ఒక అంశం ఎక్కువగా కనిపించింది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు అది. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, చాలా పీక్కి చేరింది. రేవంత్ రెడ్డి దిగిపోవాలని కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్లో బీఆర్ఎస్ నేతలంతా ఉన్నారు, అదే రకమైన ప్రచారంతో వెళ్ళారు. కానీ ఇక్కడ చూస్తే దానికి రివర్స్లో ఫలితం వచ్చింది. అంటే రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు అని అనుకోవచ్చా మరి ఇప్పుడు? ఇది రేవంత్ కోరుకుంటున్నారా కేసీఆర్ కోరుకుంటున్నారా అన్న దానికన్నా కూడా ఆ అసంతృప్తి అనేది ఇంకా ఘనీభవించలేదు, సాలిడిఫై కాలేదు. రేవంత్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది మీకు ప్రచార సందర్భంగా. ఈవెన్ కేసీఆర్ కాలంలో షాదీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇతర ఫ్యాక్టర్స్, మీకు పెన్షన్లు ఇచ్చారని, కేసీఆర్ కిట్ అని, ఇవి కూడా పాజిటివ్ ప్రభావం చూపింది. హైదరాబాద్లో డెవలప్మెంట్ అని చూపెట్టింది. కానీ రియాలిటీ ఏంటి? గవర్నమెంట్లో కేసీఆర్ లేడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. 3 ఏళ్ళు రేవంతే ఉంటాడు. ఇప్పుడు గెలిపిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, గందరగోళం మాత్రమే క్రియేట్ అవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ నరేటివ్లో ఉన్న లోపం ఏంటి అంటే, మేము ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ ప్రభుత్వానికి దక్కా తగలాలి, ఆ డైమెన్షన్ కూడా ప్రచారం చేశారు. అక్కడ వరకే కన్ఫైన్ అయి ఉంటే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఆ దశ కూడా దాటి రేవంత్ ప్రభుత్వం కూలుస్తాం ఈ ఎన్నికతో అనే దశకు పట్టుకొచ్చారు. ప్రజలు దెబ్బ తగలాలి అని కోరుకుంటారు తప్ప ప్రభుత్వాలు అప్పటికప్పుడు గందరగోళం పడాలని కోరుకోరు. మీకు దుబాకలో కూడా ఎందుకు బీఆర్ఎస్ వ్యతిరేక జరిగింది? మీకు ఒక దెబ్బ తగలాలి అని ప్రజలు కోరుకున్నారు. కేసీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలియజేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, కళ్యాణ్ దుబాక కూడా అదే జరిగింది. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఎవరో ఒక రోడ్ షో పెట్టిన దుబాక గెలిచేవాళ్ళు. అసలు దుబాక డిఫైనింగ్ ఫీచర్, అది దుబాకతోనే స్టార్ట్ అయింది కదా బీఆర్ఎస్ పతనం అనేది. మీరు అందువల్ల ఏ ఎన్నికను నాన్ సీరియస్ గా నాయకత్వం తీసుకోవాలి.